హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం సండే వీక్లీ ఎంసీక్యూ రివిజన్ చేద్దాం. సో 10 క్వశ్చన్స్ డిఫరెంట్ టాపిక్స్ ఈ వీక్ నుంచి డిస్కస్ చేద్దాం. ఆ 10 టాపిక్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చూపిస్తాను. క్వశ్చన్ నెంబర్తో పాటు మీ ఆన్సర్ ఏంటి అనేది మెన్షన్ చేయండి. ఓవరాల్గా అవుట్ ఆఫ్ 10 మీ స్కోర్ ఎంత అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఎక్సర్సైజ్ సైక్లోన్ 2025 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. సో డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి ఏ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఖచ్చితంగా వచ్చే ఏరియాస్. రైట్, సో మరి ఈ సైక్లోన్ 2025 అనేది ఇండియా అండ్ ఏ కంట్రీ మధ్యలో జరుగుతున్న ఎక్సర్సైజ్? ఫస్ట్ ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్ అండ్ ఈజిప్ట్. సో దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ మనం సైక్లోన్ 2025 అనేది ఇండియా అండ్ ఈజిప్ట్ మధ్యలో జరుగుతున్న బైలాటరల్ ఎక్సర్సైజ్. సో ఇది ఇప్పుడు ప్రస్తుతం రాజస్థాన్లో జరుగుతుంది. సో ఇది థర్డ్ ఎడిషన్. ఇప్పుడు జరుగుతున్న 2025 ఎడిషన్ థర్డ్ ఎడిషన్. అంటే ఫస్ట్ ఎడిషన్ 2023లో ఇండియాలో జరిగింది, సెకండ్ ఎడిషన్ 2024 ఈజిప్ట్లో జరిగింది, అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఆల్టర్నేటివ్గా థర్డ్ ఎడిషన్ అనేది రాజస్థాన్లో జరుగుతుంది. మరి దేనికోసం అనంటే రెండు ఆర్మ్డ్ ఫోర్సెస్ మధ్యలో మనకి బెటర్ కోఆపరేషన్ అండ్ కోఆర్డినేషన్తో పాటు మనకి హై ఆల్టిట్యూడ్ ట్రైనింగ్ కానీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో క్విక్ రెస్పాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కోఆపరేషన్ అనేది ఎన్హాన్స్ చేయడానికి జరుగుతున్న ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ ఈజిప్ట్. సో ఇలా మనకి నేమ్స్ నుంచి మనం ఏదైనా డెసిఫర్ చేయకుండా ఉండే వాటిని అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా స్టేట్ ఎగ్జామ్స్లో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు అని కూడా అడగవచ్చు. సో రాజస్థాన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ న్యూట్రినోస్. సో న్యూట్రినోస్ అనేది డిఫరెంట్ రీజన్స్ వల్ల న్యూస్లో ఉన్నాయి. దాని గురించి ఫస్ట్ స్టేట్మెంట్, దే ఆర్ నియర్లీ మాస్లెస్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ సబ్ అటామిక్ పార్టికల్స్ దట్ ఇంటరాక్ట్ ఎక్స్ట్రీమ్లీ వీక్ విత్ ద మ్యాటర్. నెక్స్ట్, దే ఆర్ మోస్ట్ కామన్ పార్టికల్స్ ఇన్ ద యూనివర్స్. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ న్యూట్రినోస్ గురించి కరెక్ట్? న్యూట్రాన్స్ డిఫరెంట్, న్యూట్రాన్స్ ఆర్ నో చార్జ్డ్ పార్టికల్స్, న్యూట్రినోస్ ఆర్ డిఫరెంట్. మరి న్యూట్రినోస్ గురించి ఈ రెండు స్టేట్మెంట్స్లో ఎన్ని కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి? న్యూట్రినోస్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి అంటే చైనా సౌత్ చైనా సీలో ఒక డీప్ అబ్జర్వేటరీని కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ఎందుకు అని అంటే ఈ న్యూట్రినోస్ని డిటెక్ట్ చేయడానికి. మరి ఈ న్యూట్రినోస్ అనేవి ఏంటి, అసలు ఎందుకు డిటెక్ట్ చేయాలి అని అంటే ఇవి ఒక సబ్ అటామిక్ పార్టికల్స్, వీటిని లెప్టాన్స్ అంటాం అనమాట. సో ఇవి ఏంటి అంటే మాస్లెస్, దీనికి మాస్ ఉండదు, ప్లస్ ఛార్జ్ అనేది చాలా లో ఉంటుంది అనమాట. నో ఛార్జ్గా కూడా చెప్పొచ్చు, ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ అని కూడా చెప్పొచ్చు. అలానే మనకి ఇవి చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, కానీ మ్యాటర్తో రియాక్ట్ అయ్యేటప్పుడు మాత్రం చాలా వీక్ ఫోర్స్గా చెప్పొచ్చు అనమాట. సో అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్సెస్ నుంచి కానీ మనకి ఏ ఫోర్స్తో అయినా కానీ ఇంట్రాక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలా ఇంట్రాక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, దాని డిటెక్షన్ అనేది చాలా కష్టమవుతుంది. అలా ఫస్ట్ టైం మనకి 1930లో ఈ న్యూట్రినోస్ అనేవి డిటెక్ట్ అవ్వడం జరిగింది. అలా న్యూట్రినోస్ 1930లో డిటెక్ట్ అయిన తర్వాత మనకి న్యూట్రినోస్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలిసాయి. ఎందుకు అంటే వీటి గురించి మనం ప్రాపర్ స్టడీ చేస్తే కాస్మలాజికల్ రీసెర్చ్ కానీ, బిగ్ బ్యాంగ్ పాయింట్ ఆఫ్ లో కానీ, మన గ్యాలక్సీస్ అండ్ స్టార్స్ ఫార్మేషన్ పాయింట్ ఆఫ్ లో మనకి చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉంది. మరి వాటి గురించి న్యూట్రినోస్ చదవడానికి డిఫరెంట్ అబ్జర్వేటరీస్ని వరల్డ్ వైడ్ ప్లాన్ చేశారు. అలాంటి దాంట్లో ఒకటి ఐస్ క్యూబ్ అబ్జర్వేటరీ మనకి అంటార్క్టికాలో ఉంది. సో ఇవేంటి అంటే జనరల్గా మనం డైలీ హ్యూమన్ బాడీని కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి, కానీ ఇవి మాస్లెస్ ఉండటం, ఛార్జ్లెస్గా ఉండటం వల్ల ఇవి మన బాడీని పాస్ అయినప్పుడు మనకు తెలియదు. అందుకని వీటిని ఏమంటాం, గోస్ట్ పార్టికల్స్ అని కూడా అంటాం. సో దీనికి సంబంధించి ఇండియాలో ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ అనేది తేని డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడులో ప్లాన్ చేశారు. అక్కడ దాన్ని మనకి అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్గా అవ్వక ముందు దీన్ని కన్సిడర్ చేశారు, కానీ తర్వాత అక్కడ రేడియో యాక్టివిటీ కానీ అలాంటి రీజన్స్ వల్ల దానికి పర్మిషన్ అనేది ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ నుంచి రాలేదు. సో అది ఇంకా మనకి ప్రాజెక్ట్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఫైనలైజ్ అవ్వలేదు. రైట్, సో ఇది న్యూట్రినోస్కి సంబంధించి. సో రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆప్షన్. దెన్ థర్డ్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గర్భిణీ దృష్టి. సో ఇక్కడ మెయిన్ చూడండి, గర్భ్ అండ్ ఇని దృష్టి. సో మరి ఇది ఏంటి అనేది చూద్దాం. రైట్, ఫస్ట్ ఇట్ ఈస్ ఎ డేటా డాష్బోర్డ్ దట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ ఓవర్వ్యూ ఆఫ్ వన్ ఆఫ్ ద సౌత్ ఏషియాస్ లార్జెస్ట్ ప్రెగ్నెన్సీ కోహర్ట్ డేటా సెట్స్. Second, it will help researchers to conduct research which is aimed at improving maternal and neonatal health outcomes. సో మనకు మెయిన్గా ఇది ఏంటి, రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే ఇండియా ఈ గర్భిణీ దృష్టి అనే ప్రోగ్రామ్ని ప్రెస్టీజియస్గా తీసుకుని సౌత్ ఏషియాలోనే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయబోతుంది. మరి ఇది ఏంటి అని అంటే కనుక మనకి మ్యాటర్నల్ అండ్ నియోనాటల్ కేర్. సో మనకి ప్రెగ్నెన్సీ టైంలో చాలా కాంప్లికేషన్స్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి ఒక రిపాజిటరీ ఉంటే కనుక దాని నుంచి మన లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి వాటిని యూజ్ చేసి రేపు ఫ్యూచర్లో జరిగే మ్యాటర్నల్ డెత్స్ని కానీ నియోనాటల్ డెత్స్ని కానీ ప్రివెంట్ చేయడానికి ఒక డేటా రిపాజిటరీగా దీన్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ఏ ఇనిషియేటివ్ కింద ప్లాన్ చేస్తున్నారు అంటే కనుక టిష్టి అనమాట, ట్రాన్స్లేషనల్ హెల్త్
సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. ఓకే, తిష్టి అనేది ఒక ఇన్స్టిట్యూట్, వీళ్ళు మెయిన్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి దీంతో పాటు మనకి జై అనుసంధాన్ ప్రోగ్రామ్, ఉన్నతి అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ కింద జై అనుసంధాన్ ప్రోగ్రామ్ కింద కూడా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ఎస్పెషల్లీ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ ఏంటి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో వాళ్ళు ప్రాపర్గా మనకి మెటర్నల్ అండ్ నియోనాటల్ కేర్ ఉండాలి అనే దానికి ఒక డేటా రిపోజిటరీని క్రియేట్ చేస్తున్నారు. ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేయడానికి దాన్నే గర్భిణీ దృష్టిగా పిలుస్తున్నారు. రైట్, సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే కాబట్టి both 1 and 2 is the right option. Then fourth question, consider the following statements regarding small modular reactors. Very very important topic for the upcoming examinations. Nuclear energy point of view, government recent budget lo 20,000 crore allocate chesi mari వీటిని encourage చేస్తుంది అండర్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. మరి దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ చూస్తే దే ఆర్ స్మాల్ న్యూక్లియర్ రియాక్టర్స్ విత్ ఎ మాక్సిమం అవుట్పుట్ ఆఫ్ 1000 మెగావాట్ ఎలక్ట్రిక్, MWE అంటాం. అండ్ సెకండ్, దే యూస్ న్యూక్లియర్ ఫ్యూజన్ టు జనరేట్ హీట్ టు ప్రొడ్యూస్ ఎనర్జీ. మరి వీటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటే ఏంటి అంటే జనరల్గా మన న్యూక్లియర్ రియాక్టర్ సైజ్ చాలా పెద్దగా ఉంటుంది. అవి ఏంటి అక్కడ ఆన్ ద సైట్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అలా కాకుండా ఫ్యాక్టరీలో బిల్డ్ చేసిన రియాక్టర్స్ని తీసుకొచ్చి మనం ఆన్ ద సైట్ అసెంబుల్ చేసే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అంటాం అనమాట. మరి వీటి ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంటుంది అని అంటే సమ్వేర్ ఫ్రమ్ 20 మెగావాట్స్ నుంచి 300 మెగావాట్స్ వరకు ఉంటుంది. మాక్సిమం లిమిట్ ఎంత 300 మెగావాట్స్. బట్ ఇక్కడ ఎంత అన్నారు, మాక్సిమం అవుట్పుట్ ఆఫ్ 1000 అన్నారు. ఇది లార్జ్ ఆర్ కన్వెన్షనల్ న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క మాక్సిమం అవుట్పుట్ అనమాట. రైట్, సో ఇది ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకంటే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ యొక్క అవుట్పుట్ మనకి 300 మెగావాట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది అనమాట. మరి జనరల్గా డేలో ఎంత ప్రొడ్యూస్ చేస్తారు అని అంటే కనుక 7.2 మిలియన్ కిలోవాట్స్ ఆఫ్ ఎనర్జీ పర్ డే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ఏ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లో. మరి అదే కన్వెన్షనల్ రియాక్టర్స్ అయితే కనుక 24 మిలియన్ కిలోవాట్స్ పర్ డే అనేది ప్రొడ్యూస్ చేస్తారు అనమాట. రైట్, మరి ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూస్తే దే యూజ్ న్యూక్లియర్ ఫ్యూజన్. రైట్, సో ఫ్యూజన్ అనేది ఇప్పటి వరకు మనం కంటిన్యూస్గా ఎనర్జీ జనరేషన్కి యూజ్ చేయలేకపోయాం. ఎందుకంటే ఫ్యూజన్ అన్నప్పుడు రెండు స్మాల్ ఆటమ్స్ ఫ్యూజ్ అయ్యి ఒక బిగ్ ఆటమ్ ఫామ్ అవ్వాలి. అలా ఫామ్ అవ్వాలి అని అంటే హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ అవసరం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకి గ్రౌండ్ మీద అంటే ఎర్త్ మీద మనకి న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్ అంతా కూడా రియాక్టర్స్ ఫార్మాట్లో జరుగుతుంది. అంతా కూడా న్యూక్లియర్ ఫిషన్ ద్వారా జరుగుతుంది. ఫిషన్ ద్వారా ఏం చేస్తున్నాం, ఒక బిగ్ ఆటమ్ని 2గా స్ప్లిట్ చేస్తున్నాం, దాన్ని న్యూక్లియర్ ఫిషన్ అంటాం. అలా కాకుండా న్యూక్లియర్ ఫ్యూజన్లో రెండు స్మాలర్ ఆటమ్స్ని ఫ్యూజ్ చేసి లార్జర్ ఆటమ్ని ఫామ్ చేస్తాం. సో ఫ్యూజన్ అనేది మనకి సన్ కానీ స్టార్స్లో ఎనర్జీకి మెయిన్ రెస్పాన్సిబుల్ థింగ్. బట్ ఫ్యూజన్ అనేది మనకి వెరీ ఫ్యూ సిచ్యువేషన్స్లోనే అది ఈస్ట్ రియాక్టర్ ఆఫ్ చైనా లాస్ట్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అది కానీ ITER ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్. సో రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఫ్రాన్స్కి విజిట్ చేసినప్పుడు కూడా దీన్ని విజిట్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఫ్యూజన్ రియాక్టర్స్. వీటి నుంచి కంప్లీట్ ఎనర్జీ హార్నెసింగ్ అనేది ఇంకా జరగలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా రాంగ్. రెండు స్టేట్మెంట్స్ ఇక్కడ రాంగ్ కాబట్టి ఆప్షన్ వచ్చేసరికి D, neither 1 nor 2. Then fifth question, consider the following statements regarding Gaia mission recently seen in news. So GAIA, మరి ఈ మిషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ నాసాస్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ మిషన్. సెకండ్, ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ ద లార్జెస్ట్ మోస్ట్ ప్రిసైజ్ 3-dimensional మ్యాప్ ఆఫ్ ద మిల్కీ వే గ్యాలక్సీ. మరి ఈ రెండు ఆప్షన్స్తో ఎన్ని కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి మెయిన్గా ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్న ఈ మిషన్ ఏంటి అని అంటే రీసెంట్ టైమ్స్లో మన ఎర్త్కి క్లోజెస్ట్గా ఉన్న ఒక థర్డ్ మాసివ్ జైంట్ బ్లాక్ హోల్ని డిస్కవర్ చేశారు. అసలు ఈ బ్లాక్ హోల్ అంటే ఏంటి, కృష్ణ బిలం అంటాం. అంటే ఏదైనా మాసివ్ స్టార్ తన ఎండింగ్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఒక బ్లాక్ హోల్గా ఫామ్ అవుతుంది. దాని బ్లాక్ హోల్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల లైట్ కూడా దాని నుంచి పాస్ ఆన్ అవ్వలేదు. సో బ్లాక్ హోల్స్ అనేవి మర్జ్ అయినప్పుడే మనకి గ్రావిటేషనల్ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. రైట్, సో మరి ఇక్కడ రీసెంట్ టైమ్స్లో మిల్కీ వే గ్యాలక్సీ మనకి సంబంధించిన గ్యాలక్సీల దగ్గరలోనే ఒక మ్యాసివ్ జైంట్ బ్లాక్ హోల్ని ఈ గియా మిషన్ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. మరి ఇది ఎవరి మిషన్ అంటే ఇది నాసా యొక్క మిషన్ అనడం రాంగ్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మిషన్ అనమాట. రైట్, సో ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ మిషన్ అంటే దూరంగా ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ కోసం యూజ్ చేసే మిషన్. సో ఇది ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ రాంగ్. సెకండ్, ఇట్ ఎయిమ్స్ టు క్రియేట్ లార్జెస్ట్ అండ్ మోస్ట్ ప్రిసైజ్ 3-dimensional మ్యాపింగ్ ఆఫ్ మిల్కీ వే గ్యాలక్సీ. సో మిల్కీ వే గ్యాలక్సీ అనేది మన మొత్తం గ్యాలక్సీస్లో 1% అనమాట. అంటే మనకు ఆల్మోస్ట్ 100 బిలియన్ స్టార్స్ ఉంటే దాంట్లో మిల్కీ వే గ్యాలక్సీ గురించి 3-dimensional ఇమేజింగ్ ఇవ్వడానికి దీన్ని మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో only 2 is the right option.
Then, sixth question. Consider the following statements regarding extremely large telescope. ELT అనేది న్యూస్ లో ఉంది. And ఏంటో చూద్దాం. It will be the world's largest optical telescope. Second, it is being built by European Southern Observatory in Chile. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్? ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. ఇక్కడ ఇది ఏంటి అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఆప్టికల్ టెలిస్కోప్. కరెక్ట్. ఆప్టికల్ అంటే లైట్ బేస్డ్ టెలిస్కోప్ గా చెప్పొచ్చు. ఇది ఎక్కడ ఉంది అంటే అటకామా డెసర్ట్, ఏదైతే బారెన్ డెసర్ట్ ఉందో చిలీలో, అక్కడ దీన్ని పెట్టడం జరిగింది. ఇది వరల్డ్ లోనే లార్జెస్ట్ ఆప్టికల్ టెలిస్కోప్. మన వరల్డ్ లోనే లార్జెస్ట్ రేడియో టెలిస్కోప్ ఎక్కడ ఉంది? SKAO అంటాం, స్క్వేర్ కిలోమీటర్ అరే అబ్జర్వేటరీ. అది మనకి సౌత్ ఆఫ్రికాలోను ఆస్ట్రేలియాలోను బేస్ అయి ఉంది. రైట్. దెన్ మరి ఇక్కడ ఇట్ ఈస్ బీయింగ్ బిల్ట్ బై యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ ఇన్ చిలీ. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మరి అసలు దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశాము అని అంటే కనుక ఇక్కడ మనం ఆప్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్. సో మనం ఆప్టికల్ టెలిస్కోప్స్ ని జనరల్ గా డిస్టాంట్ థింగ్స్ ని చూడటానికి యూజ్ చేస్తుంటాం. ఎస్పెషల్లీ ఇక్కడ మన ఎర్త్ కి సంబంధించి కాకుండా నియర్ బై ఉన్న టెరెస్ట్రియల్ ప్లానెట్స్, అదర్ హ్యాబిటబుల్ జోన్, మనకి హ్యాబిటబుల్ జోన్ని మనం గోల్డిలాక్ జోన్ అంటాం. అంటే మనకి ఎక్కడైతే ప్లానెట్స్ హ్యాబిటబుల్గా ఉంటాయో, అంటే నైదర్ టూ హాట్ నాట్ టూ కోల్డ్గా ఉంటాయో, అలాంటి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ గురించి ఒక అన్వేషణ లాగా దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది చిలీలోని అటకామా డెజర్ట్ నుంచి ఆపరేట్ చేస్తుంది అనమాట. మరి ఇక్కడ యూరోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ మిషన్ అంటున్నాం కదా, దీంట్లో 16 మెంబర్ కంట్రీస్ మెంబర్స్గా ఉన్నాయి. ఇండియా అనేది దీంట్లో మెంబర్ కాదు, బట్ స్టిల్ ఇది రీసెంట్ టైమ్స్లో న్యూస్లో ఉంది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇక్కడ రెండు ఆప్షన్స్ కరెక్ట్ కాబట్టి both 1 and 2 is the right answer. Then, seventh question. With reference to Article 22 of Indian Constitution, 3 statements were given. First, it provides protection from arrest and detention only to Indian citizens. Second, it applies to all arrests except those made in under court-issued warrant. Third, it guarantees right to consult legal practitioner only if the person arrested is on preventive detention charges. సో మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అని తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఇక్కడ మనం చూస్తే కనుక ఆర్టికల్ 22 అనేది ఇట్ ప్రొటెక్ట్స్ in cases of some arrests and detentions. సో మరి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్ అంటున్నారు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. ఇండియన్ సిటిజన్స్తో పాటు ఫారిన్ ఏలియన్స్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్రెండ్లీ ఏలియన్స్కి కూడా ఈ ప్రొవిజన్స్ వర్తిస్తాయి. ఎనిమీ ఏలియన్స్ ఎవరైతే ఇండియాకిను ఆ కంట్రీకి మధ్యలో గుడ్ రిలేషన్స్ ఉండవో ఆ కంట్రీ సిటిజన్స్కి ఇది వర్తించదు. అంటే ఎనిమీ ఏలియన్స్కి ఇది వర్తించదు, ఫ్రెండ్లీ ఏలియన్స్కి ఇది వర్తిస్తుంది. కాబట్టి ఓన్లీ టు ఇండియన్ సిటిజన్స్ అనడం రాంగ్. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. Then it applies to all arrests except those made under కోర్ట్ ఇష్యూడ్ వారెంట్. ఎస్, క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ, క్రిమినల్ కానీ క్వాసి క్రిమినల్ కేసెస్కి ఇది వర్తిస్తుంది. కానీ కోర్ట్ ఎప్పుడైతే వారెంట్ ఇష్యూ చేస్తుందో ఆ కేసెస్లో వర్తించదు. కానీ దాని అర్థం ఇది ఆల్ అరెస్ట్కి వర్తిస్తుంది అని కాదు. సివిల్ కేసెస్లో ఇది వర్తించదు. రైట్, ఓన్లీ క్రిమినల్ అండ్ క్వాసి క్రిమినల్ కేసెస్. సో ఇది కూడా రాంగ్. దెన్ థర్డ్, ఇట్ గ్యారంటీస్ ద రైట్ టు కన్సల్ట్ లీగల్ ప్రాక్టీషనర్ ఓన్లీ ఇఫ్ ద పర్సన్ ఇస్ అరెస్టెడ్ ఆన్ ప్రివెంటివ్ డిటెన్షన్. సో మన ఆర్టికల్ 22 కింద 2 types ఆఫ్ డిటెన్షన్స్ ఉంటాయి. ఒకటి ప్యూనిటివ్ డిటెన్షన్, అంటే ఏదైనా మనం ఒఫెన్స్ చేసిన తర్వాత కోర్టు మనల్ని గిల్టీగా కన్సిడర్ చేసి మనకి కొంత పనిష్మెంట్ ఇస్తే దాన్ని మనం ప్యూనిటివ్ డిటెన్షన్ అంటాం. దెన్ ప్రివెంటివ్ డిటెన్షన్, ఇది అసలు కమిట్ చేయక ముందు, అంటే మనం ఏదైనా ఒఫెన్స్ చేయక ముందే కోర్ట్ కానీ ఏదైనా ఆఫీసర్ కానీ మనం ఈ తప్పు చేయడం వల్ల లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుంది అని భావించినప్పుడు మనం డీటైన్ చేసే ప్రొవిజన్స్ ఉన్నాయి. సో ఇండియా ఒక డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ఉన్న కంట్రీ ఒక కంట్రీగా చెప్పొచ్చు అనమాట. సో మనకు అలా ప్రివెంటివ్ డిటెన్షన్ మీదే కాకుండా ప్యూనిటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ అయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ అయ్యారని చెప్పడానికి వాళ్ళకి రీజన్స్ని ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. రీసెంట్ కాంటెక్స్ట్ కూడా అదే. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏ గ్రౌండ్స్ మీద అరెస్ట్ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. అదేదో మనం చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ చెప్పకుండా ఆప్షనల్గా ఉండడానికి వీల్లేదు. ఖచ్చితంగా మ్యాండేటరీగా వాళ్ళ రీజన్స్ని డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో అది రీసెంట్ కాంటెక్స్ట్. మరి ఇక్కడ స్టేట్మెంట్స్ 3 కూడా రాంగ్. రైట్, సో ఆన్సర్ వచ్చేసరికి నన్ ఆఫ్ ద అబవ్ ఇస్ రైట్. Then next 8th question, Club S missile system recently seen in news is developed by which country? సో మరి వీటిలో ఏ కంట్రీ రీసెంట్గా దీన్ని డెవలప్ చేసింది, ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఫస్ట్ యుఎస్, నార్త్ కొరియా, ఇరాన్ అండ్ రష్యా. మరి ఇది ఏంటి అంటే ఇండియా రీసెంట్గా దీన్ని రష్యా నుంచి తీసుకోవడానికి ఒక అగ్రిమెంట్ని సైన్ చేసింది. సో ఈ క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేస్తున్నారు? రష్యా డెవలప్ చేస్తుంది. మరి ఇది ఏంటి అంటే కనుక మన ఇండియా దగ్గర ఉన్న సబ్మరైన్స్ని మనం ఇంకా బెటర్గా సర్వీస్ డెలివరీ చేయడానికి దీన్ని ఈ మిసైల్ సిస్టమ్ని ఇన్కార్పొరేట్ చేయబోతున్నాం. అంటే సబ్మరైన్స్ నుంచి ఈ మిసైల్స్ని మనం ఫైర్ చేయొచ్చు అనమాట. దీని నుంచి మనం 400 kg పేలోడ్ ఉన్న వార్ హెడ్స్ని యూజ్ చేయొచ్చు. అలానే 300 km రేంజ్లో ఉన్న టార్గెట్స్ని మనం అటాక్ చేయడానికి ఈ క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ అనేది హెల్ప్ చేయబోతోంది. రైట్,
రైట్. ఫ్యూచర్లో మనం దీని నుంచి ఎలాంటి వార్ హెడ్ అయినా మనం ఫైర్ చేయొచ్చు. దానివల్ల మన సబ్మెరైన్ ఫ్లీట్కి కావాల్సిన కెపాసిటీస్ అనేవి ఆగ్యుమెంట్ అవుతాయని ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్తున్నాయి అనమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేసరికి డి, రష్యా. దెన్ next question. Consider the following statements regarding Pinaka multi-rocket launch systems. So first one, it is an indirect area fire artillery weapon system developed by DRDO. Second, it was first used in 1965 Indo-Pak War. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్? 1 only, 2 only, both 1 and 2, neither 1 nor 2. మరి ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ఫైర్ ఆర్టిలరీ వెపన్ సిస్టమ్. అంటే మనకి ఇక్కడ పినాకా రాకెట్ లాంచర్ నుంచి మనం ఆల్మోస్ట్గా 12 మిసైల్స్ని ఒకటేసారి లాంచ్ చేయొచ్చు అనమాట. ఇండైరెక్ట్ ఏరియా ఫైర్ ఆర్టిలరీ వెపన్ సిస్టమ్, ఇది డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఈ స్టేట్మెంట్ కరెక్ట్, రైట్. సో మరి దీన్ని ఎప్పుడు ఫస్ట్ టైం యూజ్ చేశారు అంటే కార్గిల్ వార్లో యూజ్ చేశారు, 1999 కార్గిల్ వార్లో. కానీ 1965 ఇండియా పాక్ వార్ ఇస్ రాంగ్, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది అని అంటే 65 to 70 కిలోమీటర్ రేంజ్ కలిగి ఉంది. అంత దూరంలో ఉన్న వెపన్స్ని ఇది టార్గెట్ చేయగలదు. అట్ ద సేమ్ టైం ఇనీషియల్గా దీన్ని అన్గైడెడ్గా డిజైన్ చేశారు, బట్ లేటర్ ఆన్ దీన్ని జీపీఎస్ అండ్ నావిక్ లాంటి వాటిని యూజ్ చేసి ప్రాపర్ గైడెన్స్ సిస్టమ్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది గైడెన్స్ బేస్ మీద వర్క్ చేస్తుంది. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఓన్లీ 1 కరెక్ట్. దెన్ లాస్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ ఏకువిరన్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ కండక్టెడ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్, రష్యా, జపాన్ అండ్ ఫ్రాన్స్. ఏకువిరన్ అనగానే మనకి గుర్తు రావాల్సింది మాల్దీవ్స్. సో మన ఏకువిరన్ అనేది ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్యలో జరుగుతున్న బైలాటరల్ ఎక్సర్సైజ్. మరి అది లాస్ట్ ఇయర్ మనకి ఇండియాలో జరిగింది. సో లాస్ట్ ఇయర్ ఇండియాలో జరిగింది, లాస్ట్ ఇయర్ మాల్దీవ్స్లో, మళ్ళీ ఇయర్ ఇండియాలో జరగబోతుంది. సో మరి ఏకువిరన్ కాకుండా ఇండియా అండ్ మాల్దీవ్స్ మధ్యలో ఉన్న జాయింట్ ఎక్సర్సైజ్ ఇంకొకటి ఏంటి అంటే ఎక్సర్సైజ్ ఏకతా. ఏకువిరన్ అనేది ఆర్మీస్ మధ్యలో జరుగుతున్న ఎక్సర్సైజ్, ఏకతా అనేదేమో ఇండియన్ నావీ అండ్ మాల్దీవ్స్ నావీ మధ్యలో జరుగుతున్న ఒక బైలాటరల్ ఎక్సర్సైజ్ అనమాట. సో రెండు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ జ్ఞాన్ భారతం మిషన్? ఇది యూనియన్ బడ్జెట్ 2025-26లో అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి టు ప్రమోట్ ఆన్లైన్ ఎడ్యుకేషన్, టు కన్జర్వ్ ఇండియాస్ మాన్యుస్క్రిప్ట్ నాలెడ్జ్ అండ్ టు ఎస్టాబ్లిష్ న్యూ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ఇండియా అండ్ ఫైనలీ టు ప్రిజర్వ్ ఇండియాస్ ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ హెరిటేజ్ సైట్స్. మరి వీటిలో ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్, ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. మరి ఈరోజు మనం వీక్లీ ఎంసీక్యూ రివిజన్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 10 ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూసాం. సో దీనికి సంబంధించి మీ స్కోర్ ఎంత అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. డెఫినెట్లీ దట్ విల్ బూస్ట్ యూ టు అటెంప్ట్ మోర్ టెస్ట్, రైట్. If you like the video and found informative, let me know in the comment section. Thanks for joining. All the very best.